ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారికి వారి యొక్క జాతక బలం మే 18, 19వ తారీఖున, 20వ తారీఖున వీరి యొక్క జాతక బలం ఎలా ఉండబోతుంది? వీరి యొక్క ప్రతి రోజున వీరు ఏ పనులు చేయాలి? ఏ పనులలో వీరికి అభివృద్ధి జరుగుతుంది? ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? ఆర్థికంగా, వ్యాపారపరంగా భార్యాభర్తలలో శుభ సూచనలు ఎలా ఉన్నాయి? అలాగే వీరి యొక్క గోచార బలం ఎలా ఉంటుంది? వీరి యొక్క ఏ పరిహారాలు చేయడం వలన ఆ సమస్యల నుంచి బయటపడతారో మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము మకర రాశి వారి గురించి చూసుకున్నట్లుగైతే, మకర రాశి వారు ఫస్ట్ కాడి నుంచి కూడా చాలా అమాయకంగా, మేధాశక్తితో కలిగి ఉండే వ్యక్తులు. వీరు గనక మనం చూసుకున్నట్లుగైతే వీరు ఎక్కువగా శ్రమని ఎక్కువగా నమ్ముతారు. అందువలన వీరికి కొన్ని కొన్ని పనులు ఆటంకాలు, ఇబ్బందులైతే వచ్చే అవకాశాలైతే కొన్నైతే ఉన్నాయి. కానీ మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రము వీరు 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మరియు శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో పుట్టినవారు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములలో అయితే పుట్టినవారైతే మనకి మకర రాశి కిందకైతే వస్తారు. మకర రాశి రాశి చక్రాలలో మనకి 10వ రాశిగా పరిగణించబడుతుంది. వీరైతే మాత్రము విద్యావంతులు, తెలివైన వారు. చక్కగా మాట్లాడే వీరైతే చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే శ్రమనైతే ఎక్కువగా నమ్ముతారు. క్రమశిక్షణ, బాధ్యత, దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఆ యొక్క స్వభావం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అంతర్మార్గాల్లో కానీ, భావోద్వేగాలు గానీ ఎక్కువగా బయట పెట్టలేరు వీరు. అంటే లోపల విషయాలను ఎక్కువగా బయట పెట్టేంత మనుషులైతే కాదు. కొద్దిగా వీరు చూసుకున్నట్లుగా అయితే అంతా మౌనంగానే ఉంటారు. సంఘంలో కూడా మౌనంగా ఉండే మనస్తత్వం వీరిది. కానీ అవసరమైనప్పుడు ఎలా ఉండాలి? అవసరం లేనప్పుడు ఎలా ఉండాలి? అనే యొక్క ప్రతిభకు కొంచెం బద్ధకంగా గూడా ఉంటారు వీళ్ళ జాతక రీతిలో. అయినా కూడా వీరికి బుద్ధి బలం అనేది చాలా ఎక్కువ. ప్రయాణాలు చేయడం కూడా ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి అవమానాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి గాంభీర్యంగా, ఆత్మవిశ్వాసంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకునేవారు ఈ యొక్క మకర రాశి వారు. అలాగే కష్టపడే ధోరణి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. పొదుపు చేయాలని కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అప్పుల బారిన పడకుండా ఎలా ముందుకు రావాలని ఎలా ముందుకుండాలని కూడా చిన్న చిన్న ఆలోచనలైతే వీరికైతే కొన్నైతే కనిపిస్తున్నాయి. వీరిలో అయితే మాత్రము ఒకరినొకరు గౌరవించుకునే ధోరణులు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మనం చూసుకున్నట్లుగైతే పంచాంగ వివరాల ప్రకారము ఈ రోజైతే మాత్రము రాత్రి 11:40 నుండి అలాగే 1:26 వరకి ఈరోజు అమృత గడియలైతే ఉన్నవి. మే 18వ తేదీన. ఈ యొక్క మకర రాశి వారి గురించి మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి శని సూచికలు 18 అనుకూలంగా కొన్ని విధాలుగా ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే మకర రాశి వారికి గురుగ్రహం అంటే బృహస్పతి యొక్క బలం అనేది మే 2025 నుంచి 18 అనుకూలంగా కొన్ని విధాలుగా ఉండవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండాలంటే గురుగ్రహం యొక్క గోచారం కూడా ఎక్కడ వేగంగా జరుగుతుందన్న అంశం కూడా జరగాలి. ప్రస్తుతము గురుగ్రహము మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ యొక్క మకర రాశికి ఇది 4వ స్థానం అవుతుంది. అందువలన ఈ మే 18వ తారీఖున ఈ యొక్క జాతక రేఖలో వీరికైతే మాత్రము ఈ విధంగా ఉండబోతుంది. వీరికి ఇంటికి సంబంధించిన విషయాల్లో అయితే మాత్రము అలాగే భద్రత, కుటుంబానికి శాంతి సంబంధించిన వాటిలో కొత్త మార్పులు, కొంచెం మార్పులైతే కనిపించవచ్చు వీరు. అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పు జరగవచ్చు. విద్యార్థులకైతే ముఖ్యంగా విద్యలో నుంచి మంచి అవకాశాలైతే కలిగే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే ఈరోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకి. అయితే చదువుపై దృష్టి నిలిపేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు లేదా ప్రాజెక్ట్‌లో ఉన్నవారు ఈ సమయాన్ని చాలా సద్వినియోగం పరుచుకోవాలి. అందువలన వీరికైతే కొన్ని అనుకూలమైన మార్గాలైతే ఉన్నాయి. అలాగే భార్యాభర్తల సంబంధాల విషయాల్లో చూసుకున్నట్లుగా అయితే జీవిత భాగస్వామి ఆరోగ్య యొక్క సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నవి. లేదా వ్యక్తిగత ఒత్తిడుల కారణంగా కొన్ని సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడి కొన్ని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సమస్యలను శాంతంగా చర్చించడం కోసం అలాగే పరస్పరం అర్థం చేసుకోవడం ద్వారా
సమస్యలైతే పరిష్కరించుకోవచ్చు. వీరి ఇద్దరి మధ్యలో అయితే మాత్రము మధ్యలో వేరే వారైతే మాత్రము ఎంటర్ అయ్యే అవకాశాలైతే ఈ మే 18వ తారీఖున వీరికైతే కనిపిస్తుంది మకర రాశి వారికి. అందువలన వీరికి కొన్ని నష్టాలు. అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్లుగా అయితే ఈరోజు కొంత ఒత్తిడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి. అనుకోని ఖర్చులు లేదా అప్పుల భారం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు నియంత్రించడానికి కానీ, అవసరమైన ఖర్చులకు గానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వలన వీరికైతే చాలా మంచిగా నిలబడుతుంది. అలాగే వీరి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లయితే వ్యాపార భాగస్వామ్యాలలో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అవసరమైన సహాయం అయితే అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వీరికి మన మే 18వ తారీఖున గురు గోచార ప్రభావం 4వ స్థానం ఉండడం వలన విద్యార్థులకి ముఖ్యంగా ఉన్నత విద్యలో మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది మార్పులు కనిపించవచ్చు. అలాగే అంతర్చర్య శక్తి గాడ కూడా అంటే జ్ఞాన సాధనకే గాని, ధార్మిక చింతనే గాని పట్ల కూడా దైవ కార్యాలకు కూడా కొద్దిగా ఆకర్షణ అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. 4వ స్థానం నుండి గురుడు ప్రయాణించగా పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అంటే ఎక్కడి నుంచి ప్రయాణం చేయటం వలన శుభ ఫలితాలైతే ఇవ్వకపోవచ్చు. కొంత మందంగా కూడా ఫలితం ఈ రోజైతే కొంచెం ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. తల్లికి ఆరోగ్యం పట్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే ఆస్తి వ్యవహారాల్లో కూడా కొంత ఆలస్యంగా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీరి పేరు బలం మీద ఈరోజు కొంచెము గురుబలాన్ని పెంచడం వలన వీరికైతే చాలా మంచిగా ఉంటుంది. లేదా గురువారం రోజున నిమ్మరసం లేక పసుపుతో పూజలు చేయడం వలన మనకి చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఈరోజు పసుపు దానం అంటే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం ద్వారా, అదే వేద పాఠశాలకు సహాయం చేయడం ద్వారా ఈరోజు వీరికైతే కొంచెము మంచి జరిగే అవకాశాలైతే కొద్దిగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున శనిదేవుడికి పూజ చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరికైతే శుభప్రదంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయడం అనేది మనశ్శాంతినైతే వీరికైతే ఎక్కువగా కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే మే 19వ తారీఖున గనక మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జాతక రేఖలో గనక మనం గనక మకర రాశి వారికి చూసుకున్నట్లుగా అయితే వీరికి అన్నీ కూడా ఈ 19వ తారీఖున వీరికైతే మాత్రము చంద్రుడు మకర రాశిలోనే ఉంటాడు. అలాగే భావోద్వేగంగా తేలికపాటి ఒత్తిడులు కూడా వీరికైతే ఉండవచ్చు. పనులలో కూడా స్థిరత్వం చాలా అవసరము వీరికి. ఆరోగ్యంగా కూడా చాలా మందంగా నడుస్తుంది ఈరోజు వీరికి. ఇందువలన వీరికైతే మాత్రము చాలా అంటే చాలా నష్టాలు, కొన్ని ఇబ్బందులైతే కొద్దిగా కలిగే అవకాశాలైతే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ మే 19వ తారీఖున వీరికైతే గనక మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క మకర రాశి వారికి సోమవారము మనము మకర రాశి వారికి ఆర్థికంగా, కుటుంబ పరంగా, ధనపరంగా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మే 19వ తారీఖు సోమవారం నాడు మకర రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలైతే కొంచెం కనిపించవచ్చు. వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం వీరికి. పాత అప్పులు తీర్చేందుకు ఇది కొంచెం అనుకూలమైన సమయం. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా అనేది తీసుకోవడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించేందుకు కూడా బడ్జెట్ పునర్సమీక్షణ అనేది చాలా అవసరం. అలాగే కుటుంబ జీవితంలో వీరు గనక మనం చూసుకున్నట్లుగా అయితే కుటుంబంలో చాలా సానుకూలమైన వాతావరణం నెలకొనవచ్చు ఈరోజు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వలన వీరికి చాలా బంధుత్వము, బాంధవ్యం అనేది ఎక్కువగా అవుతుంది. వారి అభిప్రాయాలు గౌరవించడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే పిల్లలు విద్యా సంబంధించిన విషయాల్లో కూడా చాలా శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ రోజు గనక మనం చూసుకున్నట్లుగా అయితే చదువుకునే వారిలో ఈ రోజు కొంచెము చదివిన దాంట్లో కొద్దిగా మర్చిపోవడము, అలాగే రాసే దాంట్లో భయపడటం వలన వీరికైతే కొద్దిగా ఫలితాలైతే కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నవి. అందువలన ఈరోజు చదువుకునే వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అనుకూలంగా నిలబడే అవకాశాలు. అలాగే భార్యాభర్తల విషయంలో అయితే మాత్రము చాలా అనుబంధంగా ఉండాలి. భర్త కోప్పడిన భార్య, భార్య కోప్పడిన భర్త ఏముందిలే అనుకోని సర్దుకొని బయటికి వెళ్ళిపోవాలి. అలాగే ప్రేమికులకి ఈరోజు చాలా అనుకూలంగా అయితే లేదు. చాలా నష్టాలైతే ఉన్నవి. ఈ రోజైతే మాత్రము మకర రాశి వారు ఏ పనులు చేయాలంటే ఈ యొక్క మే 19వ తారీఖున సోమవారం నాడు పాత అప్పులు తీర్చేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన వీరికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎల్లవెల్లా ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన వీరికైతే ఈ పనులు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే వీరు మకర రాశి వారు ఈ పనులనేది నివారించాలి వీరిని. ఇందువలన వీరికైతే మాత్రం కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కొద్దిగా ముందుగా పూర్తిగా పరిశీలించుకొని ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలాగే కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలకైతే వెళ్ళొద్దు.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తోటి వారిని, పక్కవారిని ఎక్కువగా నమ్మొద్దు. సహోద్యోగుల నుండి ఎక్కువగా సలహాలు అడగొద్దు. ఇలా అడగడం వలన వీరికైతే చాలా నష్టాలైతే ఉన్నవి ఈ యొక్క రాశి వారికి. ఈ రోజున మే 19వ తారీఖున వీరికైతే మాత్రము ఖచ్చితంగా ప్రత్యేకంగా ఈ ఏదైతే శనివారం రోజున వచ్చే సమయంలో ఉంటే ఆ రోజు వీరికి మాత్రము పేదలకైతే దానం చేయడం వలన ఈ రోజు చాలా మంచి సుఫలితాలైతే వీరైతే పొందవచ్చు ఈ రాశివారు. అలాగే మకర రాశి వారికి మే 20వ తారీఖున అంటే అనగా మంగళవారం వీరికి ఏ విధంగా ఉండబోతుందంటే, ఈరోజు వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు చాలా బాగానే ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి మే 20వ తారీఖున వీరి యొక్క ఆర్థిక పరిస్థితి, అలాగే భార్యాభర్తల పరంగా, అలాగే ధనపరంగా వీరు ఈరోజు ఏ పనులు చేయాలని గనుక మనం చూసుకున్నట్లుగైతే, ప్రత్యేకించి మకర రాశి వారు మాత్రము ఫలితాలైతే ఉండే అవకాశాలున్నవి. అనగా ఈరోజు వీరికైతే పూర్తిగా మంచిగా అనుకూలంగా అయితే లేదు. కానీ మంచిగా మలుచుకునే రోజైతే ఈరోజు కొంచెం చేసుకోవచ్చు. ఎందుకంటే శని మరియు చంద్రుడి ప్రభావము వీరికి వలన వీరికైతే మంచి అవకాశాలైతే కొన్ని జాగ్రత్తలు అవసరము. అలాగే ఈరోజు వీరి పరంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లుగైతే వీరు ఈరోజు చాలా ఖర్చులనేది అనివార్యంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా పెరుగుతాయి. అందువలన వీరి కుటుంబ అవకాశాలను చిన్న చిన్న ఖర్చులైతే పెట్టండి. పెద్ద పెద్ద ఖర్చులైతే ఒక నిమిషం ఆలోచించండి. అలాగే అప్పుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త అప్పులు తీసుకోవడం, వాయిదా వేసుకోవడం వల్ల వీరికి చాలా సహాయపడినట్టుగా అవుతుంది. ఒకవేళ వాణిజ్యము లేదా వ్యాపార సంబంధించాల్సిన విషయాల్లో నిర్ణయాలు గనుక ఉంటే వాటిని పరిశీలించి పాత అనుభవాన్ని ఆధారంగా తీసుకొని వాటికి ఒక అడుగు వేయటం మంచిది. అలాగే ఈరోజు చిట్కా ఏంటంటే పొదుపు పైన వీరైతే చాలా వరకి ఒక మంచి వైఖరినైతే పాటించాలి. పెద్ద పెద్ద పెట్టుబడులైతే ఈరోజు పెట్టకండి. ఇది నా సూచన, సలహా. అలాగే ఈరోజు భార్యాభర్తల పరంగా జంటల మధ్య చిన్నపాటి మిస్‌కమ్యూనికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కానీ వారు శాంతమూర్తిగా స్పందిస్తే సానుకూలత పెరుగుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది. ఈరోజు భాగస్వామితో ఓపికగా, ప్రేమతో మాట్లాడండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఆమె అయితే ఖచ్చితంగా మీకైతే ఇస్తుంది. అలాగే ఈరోజు కీర్తిపరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా గానీ, ఈరోజు వీరు చేసిన శ్రమ అనేది ఫలితం కొంచెం ఆలస్యంగా కనిపించవచ్చు. కానీ వీరి బాధ్యత అధికంగా ఉండబోతుందని గుర్తుంచుకోవాలి వీరు. అలాగే ఉద్యోగంలో గానీ, సీనియర్‌ల దగ్గర నుంచి గానీ గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారంగా చేస్తే మాత్రము ఒప్పందాలు ఎదురవుతాయి. అధికారులతో సమన్వయంగా, స్పష్టంగాను మాట్లాడడం మీకు ఈరోజు చాలా మేలు. అయితే ఈ రోజైతే మాత్రం మనం ప్రత్యేకంగా ఈ రాశి వారికి అనుకూలంగా కొంచెం ఉన్న కొన్ని విషయాలు చెడు ప్రభావాలు ఉండటం వలన, ఈరోజు ఈ రాశి వారైతే మాత్రము శ్రీ శనేశ్వర స్తోత్రం లేదా గాయత్రి మంత్రం అనేది పఠించడం వల్ల వీరికి శని అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు వీరు నీలి రంగు వస్త్రం ధరించడం అనేది చాలా శుభప్రదము. అలాగే లక్ష్మీదేవిని అయితే మాత్రము పూజలైతే చేయాలి. వీరికి శనికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి చేయగలిగితే మంచి ఫలితమైతే వీరైతే పొందబోతారు. అలాగే మకర రాశి వారికి గనక కొన్ని సమస్యలు, ఇబ్బందులైతే ఎక్కువైతే ఉంటే మాత్రము ఖచ్చితంగా వీరైతే మాత్రము ఇంకా కొన్ని ఇంకా కొన్ని శుభ పనులైతే చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఈరోజు దైవ ఆరాధన అనేది చాలా మంచిది. మకర రాశి వారికైతే మాత్రము ఈరోజు వీరికైతే పూజలు, మంత్రాలు, శనీశ్వరుడు ప్రార్థన ద్వారా రోజు 11 సార్లనేది వీరు జపించడం ద్వారా శని గాయత్రి మంత్రాలు వీరైతే చేయడం వలన వీరికైతే బాగుంటుంది. అలాగే నూనె, నలుపు వస్త్రాలు, ఉలవలు లాంటివంటివి కూడా ఆలయంలో లేదా దైవ భక్తులకు దానం చేయండి. ఎలాగైనా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా తలపైన అన్న పెట్టుకోండి. అలా చేస్తే మంచిది. ఈరోజు కొంచెం తక్కువగా తినడం లేదా సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం వలన మీకైతే శనిగ్రహ అనుగ్రహం అయితే పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పేదవారికి బట్టలు లేదా భోజనం ఇవ్వండి. శుభదాయకంగా ఉంటుంది. తండ్రి లేదా పెద్దవారిని ఆశీర్వాదం కోరడం వలన మీకైతే శుభ ఫలితాలైతే కలుగుతాయి. ఈ రోజున మరిన్ని మీరు నియమాలు పాటిస్తే మీ ఆర్థికంగా, భార్యాభర్తల పరంగా కూడా ఘనంగా మీకు మంచి మార్పులైతే చూడగలరు. ఇలా ప్రతిరోజు రాశి ఆధారంగా నిత్య పారాయణం చేస్తే మీకైతే ఖచ్చితంగా అయితే శుభ ఫలితం అయితే దక్కుతుంది. అందరికీ నమస్కారం. విన్నారు కదండీ మేము చెప్పిన విషయాలు. మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. నమస్తే అండి.